రైతులకు వ్యవసాయంతో పాటు పశుపోషణ కూడా స్థిరమైన ఆదాయ వనరుగా మారుతోంది. ముఖ్యంగా శ్రీ సత్యసాయి జిల్లాలో పొట్టేళ్ల పెంపకం రైతులకు మంచి లాభాలను తెచ్చిపెడుతోంది. దీంతో సాంప్రదాయ పంటలకు బదులుగా పలువురు రైతులు ఎవరైతే ఉన్నారో వారు పశుపోషణ వైపు అడుగులు వేస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు, వరుస పంట నష్టాలతో కర్బూజా, వేరుశెనగ, చెరకు వంటి పంటల సాగులో తీవ్రంగా నష్టపోయిన రైతులు ఇప్పుడు పొట్టేళ్ల పెంపకాన్ని ప్రత్యామ్నాయ జీవనోపాధిగా ఎంచుకుంటున్నారు. పొట్టేళ్ల పెంపకం ద్వారా విజయవంతంగా ఆదాయం పొందుతున్న రైతు నారాయణస్వామితో మా అనంతపురం ప్రతినిధి విజయ్ కుమార్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా సత్యసాయి జిల్లాలో మాంసం అభివృద్ధి మొట్టమొదటి స్థానంలో ఉంది. పొట్టెండ్ల పెంపకం కూడా రాష్ట్రంలోనే సత్యసాయి జిల్లా అగ్రగామిగా కొనసాగుతుందంటే ఇలాంటి రైతులు ఒక వినూత్న ఆలోచన. ప్రతి రైతు అంటే రైతులు పంటల మీద పెట్టుబడి పెట్టి విపరీతంగా లాస్ కావడంతో రైతులు పూర్తిగా వినూత్న ఆలోచనలకైతే దారితీస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే సత్యసాయి జిల్లాలో ఒక రైతు పొట్టెండ్ల పెంపకం ద్వారా మంచి లాభార్జన చేస్తున్నాడని అయితే తెలుస్తుంది. అయితే ఈ ఆలోచన ఎలా వచ్చింది అంటే ఎంత పెట్టుబడి పెట్టాడు అనే దాని గురించి రైతు మాటల్లో అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి, పొట్టెండ్ల పెంపకం అసలు ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది? మాకు ఇంతకుముందు ప్రతి ఒక్కటి వాటర్ మిలన్ కానీ చెనిక్కాయ కానీ ప్రతి ఒక్కటి చూసాము. అన్నిట్లోనూ ఆటికాటికే కనపడినాయి లాభాలు. ఇది గత 6 సంవత్సరాల క్రితం నేను 35 లక్షలతో స్టార్ట్ చేసినాను. 4 నెలల వరకు ఒక బ్యాచ్ కంప్లీట్ చేస్తున్నా. ప్రతి బ్యాచ్కు మాకు లాభ నష్టాలు అనేటివి అన్నిట్లోనే ఉంటాయి. కాకుంటే దీంట్లో నష్టం అనేది ఇంతవరకు కనిపించలే నాకు. ఒక బ్యాచ్కు తక్కువ అంటే ఒక 8 లక్షలు 10 లక్షలు వరకు మనము ఆదాయాన్ని చూసామే కానీ ఇంతవరకు నష్టాలు అయితే కనిపించలేదు. అయితే ఈ పిల్లల్ని ఫస్ట్ ఎక్కడి నుంచి తీస్తున్నారు మీరు? అంటే ఎన్ని కేజీలు వస్తాయి? లాస్ట్ మీరు అమ్మినప్పుడు ఎన్ని కేజీలు అమ్ముతున్నారు మీరు? మేము ఫస్ట్ తెచ్చినప్పుడు 15 నుండి 20 వరకు ఉంటాయి. మనం అమ్మేసరికి 50 నుండి 60 వరకు ఉంటాయి 4 మంత్స్కు. అయితే వీటికి ప్రభుత్వం ఏమన్నా సబ్సిడీ ఏమన్నా ప్రభుత్వ రాయితీ అనేది పొట్టెండ్ల పైన 30 నుంచి 35%, 50% కూడా ఉంది. మీరు రాయితీని ఉపయోగించుకున్నారా? రాయితీని ఉపయోగించుకోలేదు. రాయితీ ఉందన్నారు, కాకుంటే మనకు అవకాశము కల్పించవచ్చునేమో కానీ ప్రభుత్వం మేమైతే పోలే, మేము సొంతంగా సమకూర్చుకున్నాం. అయితే వీటి మార్కెటింగ్ ఎలా ఉంటుంది? అంటే మార్కెటింగ్ అంటే బయ్యర్లు ఇక్కడికే వచ్చి తీసుకెళ్తున్నారు లేదంటే మీరు వెళ్ళి ఎక్కడైనా అమ్ముకుంటున్నారు? మేము ఇక్కడే అమ్ముతున్నాం. వాళ్ళకు ఏదో ఇప్పుడు ఏ పని చేసినా 10 రూపాయలు లేని ఎవరు చేయరు కదా. మేము 1000 రూపాయలు తక్కువకే ఇచ్చేస్తున్నాం. మనకు ఏ ఇబ్బంది లేకుండా ఇక్కడే సేల్ చేసుకుంటున్నాం. అయితే మొత్తానికి అంటే పంటలతో పోల్చుకుంటే ఈ బిజినెస్ అంటే ఈ పొట్టేళ్ల పెంపకం అనేది ఎలా ఉందంటారు? ఎలా ఉందంటే లాభ నష్టాలు అన్నిట్లోనే ఉంటాయి. దీన్ని కూడా చాలా నీట్గా చేసుకునే వాళ్ళకు ఉంది. 2 విధాలా ఉంది, నష్టాలు ఉంటాయి, ఆదాయాలు ఉంటాయి. కాబట్టి ఇదైతే మాకు పంట కంటే ఇది లాభదాయకంగా కనిపించింది. అయితే ఈ షెడ్ డిజైనింగ్ అంటే దీనికి మొత్తం మీద ఈ షెడ్డుకి ఎంత పెట్టుబడి పెట్టారు? మీకు ఎంత ఖర్చు అయింది ఈ షెడ్డు చేయడానికి? మొదట్లో 35 లక్షల వరకు పెట్టాను. పిల్లలకు షెడ్డుకు 15 లక్షలు పెట్టినా. పిల్లలు అప్పట్లో ఒక 6 సంవత్సరాల కిందట 20 లక్షల లోపలే అవుతాయండి, మొత్తం 300కు. ఇప్పుడు కొద్ది కాస్ట్ పెరిగినాయి. అప్పుడు నేను 35 లక్షలు పెట్టినా. అయితే వీటికి ఆరోగ్య సమస్యలు ఏమైనా తలెత్తితే దీనికి ఎవరన్నా డాక్టర్ని ఎవరన్నా సపరేట్గా మీరు ఏమైనా పెట్టుకున్నారా లేకపోతే మీరే దీనికి ఏమైనా చేస్తారా? మేమే సొంతంగా ఒక ఫస్ట్ బ్యాచ్లో ఒక 20 అబోవ్ డెప్త్ రేట్ వచ్చింది. ఆ తర్వాత మాకే కొద్దిగా అలవాటు అయిపోయింది. అయితే సారా సగటున నెలసరి ఆదాయం ఎంత ఉండొచ్చు అంటారు? ఇంచుమించు 2 లక్షల వరకు మాకు ఉండొచ్చు సారా అన్ని ఖర్చులు. అయితే పొట్టెళ్ల పెంపకం ద్వారా నెలకు కనీసం 2 లక్షల రూపాయలు అయితే నేను ఆదాయం తీసుకుంటాను అంటున్నారు. అలాగే గతంలో నేను పెట్టిన పంటలు ఏదైనా కర్బూజా కావచ్చు, జీన కావచ్చు, పంటలకు అంటే ఇక్కడ లాస్ రావడం వల్ల పూర్తిగా నేను ఇటు సైడ్ అంటే పొట్టెళ్ల పెంపకం వైపు తన ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనే నేను కార్యరూపం దాల్చానంటున్నారు. అయితే ప్రతి రైతు కూడా అంటే వినూత్నంగా ఆలోచిస్తే మంచి అంటే ఇలాంటి పొట్టెళ్ల ఫామ్ ద్వారా మంచి లాభాలు అయితే తీసుకోవచ్చని రైతు తెలుపుతున్న పరిస్థితి. కెమెరా